అసలే అట్టర్ ఫ్లాప్లు. ఈ టైంలో వచ్చే సినిమాపై ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి? కానీ లైట్ తీసుకున్నాడా లేక ఓవర్ కాన్ఫిడెన్సా తెలీదు. కానీ అభిమానిపై వచ్చిన సినిమాకి అసలు అభిమానులే లేని పరిస్థితి. ఇంతకీ ఇదంతా ఏ సినిమా గురించి అంటారా? చూడండి. హిట్టుకి నాకు పడట్లేదు అనుకుంటున్నాడేమో. వస్తానంటోన్న విజయాన్ని దూరం చేసుకుంటున్నాడు హీరో రామ్. 27న వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా కాస్త డీసెంట్ టాక్నే తెచ్చుకుంది. కానీ అన్ సీజన్ కావడంతో మొదటి రోజు అనుకున్న రేంజ్లో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాడు రామ్. అవెంత వీక్ అంటే భారీ డిజాస్టర్ అయిన ది వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ల కన్నా 30% తక్కువ కావడం గమనార్హం. అయితే దీనికంతటికీ కారణం రామ్ ఇక్కడ పబ్లిసిటీపై కాన్సంట్రేట్ చేయకుండా యుఎస్ మార్కెట్పై ఫోకస్ చేయాలని రిలీజ్కి 2 రోజుల ముందే అమెరికా చెక్కేయడమే అన్న టాక్ వినిపిస్తోంది. రామ్కి ఇప్పటివరకు 600K అన్నది హయ్యెస్ట్. సో దాన్ని 1 మిలియన్ దాటించాలని ఇలా ప్లాన్ చేయటం బాగానే ఉంది. కానీ ముందు తెలుగు స్టేట్స్లో సినిమాని పుష్ చేసి యుఎస్ ఫ్లైట్ ఎక్కాల్సింది అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా టాక్ బాగుంది, కానీ ఓపెనింగే వీక్గా ఉంది. పైగా 2వ రోజు కల్లా పోటీకొచ్చిన రివాల్వర్ రీటా డిజాస్టర్ అవడంతో 2వ రోజు 100 స్క్రీన్స్కి పెరిగిన పరిస్థితి. అలాంటి టైంలో సినిమా యావరేజ్ నుండి అబవ్ యావరేజ్గా మార్చుకునే మంచి టైం ఇది. కానీ చేతులా హీరోనే సినిమాని చంపేసుకుంటున్నాడు అన్నంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. ఇక 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకునే సినిమాకి తొలి రోజు 4 కోట్లు, 2వ రోజు 3 కోట్లు రావడం బట్టి చూస్తే తన అభిమానులను కూడా రామ్ అట్రాక్ట్ చేసినట్టు లేదు. చూడాలి మరి మరో 18 కోట్లు రాబట్టాల్సిన ఈ సినిమాకి అభిమానులు ఎలా కాపు కాస్తారో. For more videos like this, subscribe Big TV channel.